అధ్యక్ష, ఇప్పుడు నేను మీ దారిలోకి రాబోతున్నా, మీరు తొందరపడి కోయిలు కూసినట్లు కూశారు. నేనేమంటున్నానంటే, భారతదేశంలో ఒక్క పర్యాయమే ఒక్క దఫాగా 20,000 కోట్ల రుణమాఫీను చేసినటువంటి ఏ రాష్ట్రమైనా ఉందా? కొంతమంది మిగిలి ఉండొచ్చు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి. నా సలహా అది. లేనప్పుడు క్లియర్గా ఇంకెవరైనా, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇంకెవరైనా మిగిలి ఉంటే, ఒకవేళ టెక్నికల్ రీజన్తోనూ ఇంకో దాంతోనూ మిగిలి ఉంటే తీసుకురండి. ముందు ఒక అపార్థం అయితే వచ్చింది. 2 లక్షలు పైన ఉన్నటువంటి రుణమాఫీలో 2 లక్షలు పైన ఉండేటువంటి ఆ పై డబ్బులు కట్టుకుంటే మాఫీ చేస్తామని అన్నారు. లేదు తర్వాత ఇప్పుడు ఇందాక అక్బర్ గారు చెప్పినట్లుగా ఆ విధంగా దాని విత్ ఇన్ ద లిమిట్ 22 లక్షల లోపు అనేది క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ దానిపైన ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన వాళ్ళు ఎవరున్నారు అని అడగండి. 2 లక్షలు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏ రాష్ట్రం ఉందని అడగండి. ఏ బీజేపీ ప్రభుత్వం ఉందని అడగండి. నేను చెప్పేది ఆ యాంగిల్లో నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా రైతు భరోసా ఉంది. రైతు భరోసాలో నిజంగా ఇంతకుముందు ఆ భరోసా ఆ రైతు బంధు రాబందురు పాలైంది. అప్పుడు దాని నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు దాన్ని చెప్పండి, మీరు జనంలోకి చెప్పండి. జనంలోకి చెప్పటం ద్వారా జనంలో ఉన్నటువంటి అపోహలనండి ఇంకోటనండి అవి తొలుగుతాయి. అదేవిధంగా వడ్ల బోనస్, నేను ఈ మధ్య అదే వడ్ల కల్లం ప్రారంభించడానికి అప్పుడెప్పుడో పోయావు నెల క్రితం. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ టైంలోనే, ఈ రుణమాఫీ కాలంలోనే కొంతమందికి రాలేదని ఇంకా అందలేదన్న టైంలో ఒక రైతుకి ఒక ఎకరాకి 10,000 సన్న బియ్యం పేరుతో 10,000 రూపాయలు అదనం వచ్చింది. కారణం ఏంటంటే 20 క్వింటాలు వాళ్ళకి పండిని అంట. 20 క్వింటాలకి 500 చొప్పున 10,000 అదనంగా వచ్చింది ఎకరాకి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లా చాలా మంది సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఇబ్బంది ఉన్న వాళ్ళని గమనంలో తీసుకుని నేను కోరుతున్నాను. అదేవిధంగా హోంవర్క్ మీరు చేయవలసిన అవసరం ఉందని నా సలహా. ఖచ్చితంగా ఏ మినిస్టర్గా మినిస్టర్ తమ శాఖలో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా హోంవర్క్ చేయాల్సిన బాధ్యత ఉండి ఆ విధంగా శాఖను సంపూర్ణంగా ఎఫెక్టివ్గా దాన్ని నడుపుకుంటే మీకు మంచిదని నేను మీకు సలహా ఇస్తున్నాను. అదేవిధంగా ధరని రద్దు చేశారు. రద్దు చేసిన ధరని స్థానంలో కౌలుదారుల గుర్తింపు, కాస్తు కాలం లాంటివి త్వరితగతం చేస్తే భూభారతి మంచి పథకం అవుతుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ అది చాలా మంచి కాన్సెప్ట్. స్పోర్ట్స్ యూనివర్సిటీ చాలా మంచి కాన్సెప్ట్. ఫ్యూచర్ సిటీ చాలా మంచి కాన్సెప్ట్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాదాపు 500 కోట్ల ఆదాయం మహిళలకి, అది మంచి మహిళలకు ఉపయోగదాయకమైంది. 200 యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ, 50 లక్షల పేద కుటుంబాలకు అది ఉపయోగం. 500కి గ్యాస్ సిలిండర్, 43 లక్షల మందికి అది ఉపయోగం. 433 కోట్ల సబ్సిడీ.